కిమ్ జోంగ్ ఉన్ ఈ పేరు వినగానే అందరికి వెంటనే గుర్తుకొచ్చేది క్షిపణులే. ఉత్తర కొరియా అధినేత కిమ్కు యుద్ధాలంటే మహా ఇష్టం. అంతేకాదు ఎప్పుడెవరితో యుద్ధం చేయాల్సి వచ్చినా అందుకు రెడీగా ఉండాలన్న సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. కిమ్ వేసే ప్రతి అడుగు శత్రుదేశాలను రెచ్చగొట్టేదిగానే ఉంటుంది. కిందటేడాది జూన్ నెలలో దక్షిణ కొరియా సరిహద్దులో ఏకంగా 18 రాకెట్లను ప్రయోగించి తన యుద్ధ పిపాసతను బయటపెట్టుకున్నాడు కిమ్. అంతేకాదు రష్యాకు భారీ సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేసిన చరిత్ర ఉత్తర కొరియాకుంది. ఉక్రెయిన్తో పోరాటంలో రష్యా ఒక దశలో అలసిపోయింది. పశ్చిమ దేశాలిచ్చిన ఆయుధాలతో యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధించింది. అయితే అదే సమయాన తగినన్ని ఆయుధాలు లేక రష్యా వెనకబడిపోయింది. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించుకోవాలి. రష్యాతో కిమ్కు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయుధాలు లేక ఇబ్బంది పడుతున్న రష్యాను ఆదుకోవాలని కిమ్ మహాశయుడు డిసైడ్ అయ్యాడు. ఇంకేముంది, అనుకున్నదే తడువుగా ఏకంగా ప్రత్యేక రైలేసుకుని మాస్కో వెళ్లాడు. రాత్రికి రాత్రి రష్యా అధినేత పుతిన్తో ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్నాడు ఉత్తర కొరియా అధినేత కిమ్. ఒప్పందం ప్రకారం రష్యాకు భారీ సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేసింది ఉత్తర కొరియా. ఇది నిన్నటి వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే రష్యాకు కిమ్ చేసిన ఆయుధాల సాయంపై అనేక కొత్త సంగతులు తాజాగా వెలుగు చూశాయి. ప్రస్తుతం రష్యా ఉపయోగిస్తున్న ఆయుధాల సగం భాగం ఉత్తర కొరియా ఇచ్చినవేనంత ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ తాజా నివేదిక ఈ విషయం వెల్లడించింది. రష్యాకు 9 లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రి, 100 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లతో సహా 14,000 మంది సైనికులను కిమ్ మహాశయుడు అందజేశాడట. 2023-24 మధ్య కాలంలో ఈ ఆయుధాల సరఫరా ఎక్కువగా జరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడించింది. కాగా ఈ క్షిపణులు, మందుగుండు సామాగ్రిని రైలు ద్వారా నైరుతి రష్యాలోని మందుగుండు డిపోలకు కిమ్ పంపించినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే కిమ్ అందించిన బాలిస్టిక్ క్షిపణులు, ఇతర మందుగుండు సామాగ్రి రష్యాకు బాగా ఉపయోగపడ్డట్టు తెలిసింది. ప్రధానంగా యుద్ధంలో దూసుకుపోవడానికి ఇది ఎంతగానో తోడ్పడ్డట్టు సమాచారం. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు, పట్టణాల్లో విధ్వంసం సృష్టించడానికి ఉత్తర కొరియా ఇచ్చిన ఆయుధాలను రష్యా ఉపయోగించినట్టు సమాచారం. అంతేకాదు అప్పటి వరకు డిఫెన్స్లో ఉన్న రష్యా సేనలు కిమ్ ఇచ్చిన ఆయుధాలతో ఒక్కసారిగా అఫెన్స్లోకి వెళ్లాయని తెలిసింది. కాగా ఇందుకు బదులుగా ఉత్తర కొరియా అత్యాధునిక ఆయుధ సాంకేతికతను రష్యా అందించి ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక కథనం. మొబైల్ గగనతల రక్షణ వ్యవస్థ అయిన పాన్షీర్ను అందించినట్టు ఈ నివేదిక పేర్కొంది. రష్యా కార్గో నౌకల్లో వీటిని రహస్యంగా ఉత్తర కొరియాకు రష్యా పంపించిందని ఈ నివేదిక వెల్లడించింది. ఉక్రెయిన్పై 3 ఏళ్ల కిందట రష్యా సైనికులు చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి పుతిన్ కి మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు కూడా చేశాయి. 2011లో అనూహ్య పరిస్థితుల్లో కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పాలకుడయ్యాడు. చాలా తక్కువ రాజకీయ, సైనిక అనుభవంతో కిమ్ ఏకంగా దేశాధినేత అయ్యాడు. కిమ్ జోంగ్ ఉన్ అంటే మామూలుడు కాదు. అధికారంలో రాగానే అగ్రరాజ్యమైన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారాడు. తరచూ అగ్రరాజ్యమైన అమెరికాకు వార్నింగ్లిస్తూ అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు.